కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ తాము అధికారంలోకి రాగానే చెత్త పన్నుని రద్దు చేస్తాము అని. అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేశామని చెప్పారు. ఇంకేముంది, సంతకం కూడా పెట్టేశాం, అంతా అయిపోయిందన్నారు. కడపలో చెత్త పన్ను వసూలు చేస్తుంటే చెత్త ఎత్తుకెళ్ళి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో పోయిండని చెప్పి అక్కడ ఎమ్మెల్యే పిలుపునివ్వటం, దానికి తగ్గట్టుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే చేయటం, ఇవన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు మరొకసారి చంద్రబాబు నాయుడు చెత్త పన్నుని రద్దు చేశారు, ఎక్కడ చెత్త డబ్బులు వసూలు చెయ్యవద్దు, ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరాలి అని చెప్పి మరలా నిన్న మొన్నటి నుంచి నేను వార్తలు వింటున్నా. ఓకే, అసలు చెత్త పన్ను రద్దు చేశారు, బాగానే ఉంది, ఓకే. మరి ఇది ఇక్కడ రియల్గా ఎక్కడ అమలు అవుతుంది, ఎక్కడ అమలు జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. గత 3 నెలల నుంచి వసూలు చేస్తున్నారు, ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. పోనీ చెత్త అన్న సరిగ్గా తీసుకెళ్తున్నారా అంటే అది లేదు. గతంలో కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. ప్రతి సచివాలయంలోనూ దీనికి శానిటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు, వాళ్ళ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకునేవాళ్ళు. ఇప్పటికి సచివాలయాలు ఉన్నాయి అనుకోండి, నేను కాదనట్లేదు. ఈరోజు అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. ఇదొక ఎత్తు అయితే, చెత్త ఎక్కడికక్కడ భారీ స్థాయిలో పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. తీసుకువెళ్ళమని చెప్పి కనిపించిన వాళ్ళకి చెప్తే అది మా డ్యూటీ కాదని చెప్పే పరిస్థితి. ఎవరు ఏ డ్యూటీలు చేస్తున్నారో తెలియదు. ఇంతకుముందు వీటికి సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, పోలీస్ ఇన్స్పెక్టర్ కాదులేండి, మున్సిపల్ ఇన్స్పెక్టర్. వర్క్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసేవాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే. సో వాళ్ళు రావట్లేదు, ఒకవేళ వస్తున్నారేమో నేను చూడలేదేమో నాకు తెలియదు. సో ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. పన్ను వసూలు చేస్తున్నారు, చెత్త తీయట్లేదు. మరి ఈ అలసత్వం ఎప్పుడు పోయిద్దో తెలియదు, ఈ జాడ్యం ఎప్పుడు వదులుతుందో తెలియదు, ఈ చెత్త ఎప్పుడు ఎత్తుతారో తెలియదు. అసలు ఇంకా విచిత్రం ఏంటి అంటే, ఆల్రెడీ ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చారు, నీలం రంగుది ఒకటి, ఆకుపచ్చ రంగుది ఒకటి. దాంట్లో చెత్త వేయమని చెబుతున్నారు. ఉదయాన్నే విజిలేసుకుంటూ చెత్త బండి వచ్చిద్ది, ఈ డబ్బాలు తీసుకెళ్ళి దాంట్లో పోస్తే అయిపోద్ది, సింపుల్ మ్యాటర్. ఇవన్నీ కాకుండా బయట చెత్త కుండీలు ఎందుకు పెడుతున్నారో తెలియదు. చెత్త అంతా ఎత్తుకొచ్చి ఆ కుండీల్లో పోస్తారు, అది నిండిపోయిద్ది, అయినా కూడా తీసుకొచ్చి ఇంకా పక్కన పోస్తారు. కుండీ ఆడ ఉంది కదా, ఇక అది చెత్తగా పర్మనెంట్ ప్లేస్ అనమాట. కుండీలో కంటే పక్కన ఉండేదే ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ప్రబలుతున్నటువంటి రోగాలు. అసలు ఎందుకు కుండీలు పెడుతున్నారు, అవసరం ఏముంది? చెత్త కుండీలతో పనే ఉంది. నేరుగా చెత్త డైరెక్ట్ కలెక్ట్ చేయొచ్చుగా, పొద్దున్నే విజిలేసుకుంటూ చెత్త బళ్ళు వస్తున్నాయిగా, ఇంకా మళ్ళీ కుండీతో పనే ఉంది. ప్రతి ఇంటికి డస్ట్బిన్లు ఇచ్చినప్పుడు అవి డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసుకోండి, రోడ్డు మీద చెత్త వేయటం ఎందుకు? కుండీ ఉంది కాబట్టి అక్కడ చెత్త వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అక్కడ అలాంటివి లేకపోతే ఎవడేయడు. సో మరి ఏం చేస్తున్నారో తెలియదు, ఈ పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియదు, రద్దు చేసామని ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఈ చెత్త ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, ఇది ఎప్పుడు వదిలిద్దో తెలియదు.